కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా రాజమౌళి గారి గురించి ఏం చెప్పమంటారు? అసలు ఆయన డైరెక్షన్ ప్రయాణం, నేను ఆడియో ఫంక్షన్స్ ప్రయాణం ఒకటే సినిమాతోనే మొదలైంది. దట్ ఇస్ స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 అయినా, విక్రమార్కుడినైనా, కొమరం భీముడినైనా, సీతారామరాజునైనా 10 కాలాల పాటు కాదు, జనరేషన్స్ పాటు గుర్తుండిపోయేలాగా చేసి తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసినటువంటి రాజమౌళి గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్ళు బతికిస్తాయి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే యాక్షన్. సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఖండాలు దాటే ఖ్యాతి అతని సొంతం. సినిమా కోసం నిస్వార్థనగా కష్టపడే ఒక యంత్రం. సాధారణమైన కథకు అసాధారణమైన విజన్ తో అద్భుతం చేయగల మెజిషియన్. ప్రపంచం మెచ్చిన మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆఫ్ ఇండియన్ సినిమా, వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి. ఆయుధ గౌరవ సమర్పణం, చక్రవర్తి ఆగమనం. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని స్టార్ డయం ఉన్న దర్శక ధీరుడు. వెండి తెరపై జక్కన్న తీసిన సినిమా చూస్తుంటే రక్తంలో పాదరసం పరిగెడుతుంది. ప్రపంచ సినిమాను చూస్తూ సంతోషపడే భారతీయ ప్రేక్షకుడికి ప్రపంచమంతా మన సినిమా చూసేలా చేసిన విజనరీ రాజమౌళి. बहुत ही टैलेंटेड आदमी है. उनके साथ मैं जरूर, जब भी कभी मौका मिले, मैं जरूर काम करना चाहूंगा उनके साथ. I am shamelessly saying I missed a train. I hope I'm still standing in the railway station. I hope sometime I get it. And it was great to see Indian cinema, bursting out into the world stage. RRR, one of my favorite films that I saw. స్టూడెంట్ నెంబర్ 1 తో ఎంట్రీ ఇచ్చి సింహాద్రితో సై అని తొడగొట్టి, సముద్రాన ఛత్రపతితో మాస్ హిట్ కొట్టి, కాకి వేసిన విక్రమార్కుడితో జింతాత ఆడించి, గత జన్మల మ్యాజిక్ తో మగధీరునితో ఇండస్ట్రీ హిట్ కొట్టారు మన రాజమౌళి గారు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. మర్యాద రామన్నని గడపలోనే భయపెట్టి రెవెంజ్ డ్రామాలో ఈగను హీరోగా చేయించి అందరూ షాక్ అయ్యేలా చేశారు. ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటిసారి 2 భాగాలుగా భారీ బడ్జెట్ తో భారతదేశం గర్వపడేలా బాహుబలిని అందించి సలాం రాజమౌళి అనేలా చేశారు. కథ ఎంపికతోనే సెన్సేషన్, హీరోల సెలెక్షన్ తోనే కొత్త రికార్డ్స్ కి శ్రీకారం. తెరపై సరికొత్త దృశ్యం కోసం అవిశ్రాంత శ్రమ, కొత్త టెక్నాలజీని వాడుకోవడంలో తిరుగులేని డైరెక్టర్. సినిమాకి పెరుగుతున్న అంచనాలను అందుకుంటూ ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన మాస్టర్ స్టోరీ టెల్లర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇద్దరు సూపర్ స్టార్ ని కలిపి ఆర్ఆర్ఆర్ అంటూ రాజమౌళి చూపించిన అద్భుతానికి ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఒక్క పాటతో ఆస్కార్ సొంతమైంది. ప్రపంచ సినిమా వేదికలపైన తెలుగు సినిమా కాలరెగరేసింది. జేమ్స్ కెమెరన్ అండ్ స్పీల్బర్గ్ వంటి వరల్డ్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్స్ తో శభాష్ అనిపించుకున్న భారతీయ దర్శక ధీరుడు మన రాజమౌళి.
అనడానికి మీరే నిదర్శనం. మీ రాక మా సక్సెస్ కి శ్రీకారం. థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. వన్స్ అగైన్ రాజమౌళి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినందుకు, అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ హిట్ 1కి కూడా రాజమౌళి గారే వచ్చారు. సో ఈ హిట్ పరంపర ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మా న్యాచురల్ స్టార్ నాని, ఆర్ వి షుడ్ సే ద యునానిమస్ స్టార్ నాని, దయచేసి పర్మిషన్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఇద్దరిని కూడా ఇంట్రాగేట్ చేయడానికి. ముందు నాని ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్. స్పాట్లైట్ ఏది బాబు ఏ? ఒక పక్కన యాక్టర్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్, మరో పక్కన ప్రమోషన్స్. ఎలా? హౌ ఆర్ యూ మేనేజింగ్ ఇట్? యాక్చువల్లీ ప్రస్తుతం చాలా బ్లాంక్గా ఉంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. యు ఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. టూ మెనీ థింగ్స్, టూ మెనీ ప్లేసెస్. తక్కువని చెప్పండి, నిన్న రాత్రి 8 గంటలకు ఎక్కడున్నారు? తిరుమల మెట్లు ఎక్కుతున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ. ఓకే, అవును, వైలెన్స్ అంటున్నారు. అంటే అంత టోటల్ వైలెన్స్ ఉండబోతుందా మనకి? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్? యాక్చువల్లీ నేను ఐ థింక్ ట్రైలరు ఇవన్నీ చూసి అందరూ చాలా భయపడిపోతున్నారు. కానీ ఐ థింక్ మనం 2 రకాల వైలెన్స్ ఉంటుంది. ఒకటి మన బాగా ఇబ్బంది పెట్టే వైలెన్స్, మనని కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. ఐ థింక్ హిట్ 3లో ఉండే వైలెన్స్ మిమ్మల్ని బాగా అనొచ్చోలో తెలియదు, చాలా ఎంజాయ్ చేసేలా చేసే వైలెన్స్ అది. అంటే మీరందరూ విజిల్స్ వేసి, మీరందరూ క్లాప్స్ కొట్టి, మీరు థియేటర్లో ఒక ఎడ్రిలిన్ ఎక్స్పీరియన్స్ చేసే వైలెన్స్ అది. సో ఒక ప్రాపర్ ఒక థ్రిల్లర్ సినిమాతో పాటు ఒక కమర్షియల్ మాస్ సినిమా కలిస్తే ఎలా ఉంటుందో సినిమా అలా ఉంటుంది. సూపర్. సో అంటే ఒక ప్రాపర్ కమర్షియల్ మాస్ ఫిల్మ్ని మనం ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అదే రేంజ్లో ఉండబోతుంది అని. బాబు, లైట్లు వేసేవాళ్ళు మీరు వీడియో తీస్తున్నట్టున్నారు, కొంచెం ఇక్కడ లైట్లు వేయరా మా మీద? కనిపిస్తున్నామా? కనిపించట్లేదంట, తొందరగా వేయరా బాబు లైట్. ఓకే, ఒకటేసారి కనుక మీకు విక్రమ్, రుద్రరాజు అండ్ అలాగే కృష్ణదేవ్ కేసు టేకప్ చేయడానికి హెల్ప్ అడిగితే ఎవరికి హెల్ప్ చేస్తారు మీరు? ఈ ఇద్దరిలో ఎవరికి హెల్ప్ చేస్తారు? ఇద్దరి హిట్ వర్స్ ప్రొడ్యూసర్గా నాకు ఇద్దరితో పని ఉంది. ఇద్దరికి హెల్ప్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళిద్దరితో నాకు కూడా పని ఉంది కాబట్టి. సో ఒకరికి హెల్ప్ చేసి ఒకరికి చేయకుండా ఉండలేను. ఇట్స్ నాట్ రైట్. సో ఇద్దరికి సమానంగా హెల్ప్ చేస్తానంటారు. థ్యాంక్ యూ సో మచ్ నాని. ఇక రాజమౌళి గారు, అదే ఇందాక చెప్పాను కదా, పాస్పోర్ట్ పోయింది, మీరు ఏమైనా చూసారా? ఓకే, మేము జనరలీ ఏంటంటే అప్డేట్స్ అడుగుతూ ఉంటాం, కానీ మేము ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోయి మేము విన్నటువంటి రూమర్స్లో నుంచి మీరు తీయబోతున్నటువంటి మహాభారతం సినిమాలో నాని గారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాము. ఇది నిజమేనా? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఏది ఫిక్స్? డెఫినెట్గా నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్. ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు. అలాగే మాకు ఎస్ఎస్ఆర్ అండ్ ఎస్ఎస్ఎంబి గురించి కూడా ఏదైనా ఓకే అర్థమైంది. ఏం అడగట్లేదు, డన్. ఓకే, థ్యాంక్ యూ, చాలా పద్ధతిగా చెప్పారు. వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పాస్పోర్ట్ కూడా ఏం పోలేదు, ఇంట్లోనే ఉంది. ఓకే, సో రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము ప్రొడ్యూసర్